జాన్ బన్యన్ గారి గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. 1628వ సంవత్సరం జాన్ బన్యన్ ఇంగ్లాండ్లో ఒక గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు పేదవారు, కానీ వీరు ప్రారంభంలో అయితే సంపన్నులు కానీ ధనవంతులు కానీ ఉండేవారు. అయితే జాన్ బన్సన్ చిన్నతనం నుంచి నామమాత్రంగా చదువుకుంటూ ఉండేవాడు. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా పూర్తి కాలేదు, ప్రాథమిక విద్య కూడా పూర్తి కాలేదు. ఇంతకంటే ఎక్కువ చదివించే స్తోమత కూడా తల్లిదండ్రులకు లేదు. తన తండ్రి పాత్రలకు కళాయిలు వేసేవాడు, కుండలకు పాత్రలకు కూడా కళాయిలు సరిచేస్తూ ఉండేవాడు. తండ్రికి సహకరిస్తూ ఇతడు ఉన్నత విద్యను మర్చిపోయాడు. యుద్ధంలో ఒక బలమైన యోధునిగా పనిచేసేటప్పటికీ ఇతని వయసు 14 సంవత్సరాలే. తరువాత అతడు చాలాసార్లు యుద్ధంలో మరణాన్ని తప్పించుకున్నాడు. దేవుడు తన కృపచేత ఇతన్ని సజీవుల్లో ఉంచాడు. ఈ విషయాన్ని ఈ జాన్ బన్యన్ ఒప్పుకుంటాడు కూడా. యుద్ధం ముగిసిన తర్వాత బన్యన్ తిరిగి తన సొంత ఊరికి వెళ్ళి కళాయి వేసే పనిని ప్రారంభించాడు. అతనికి 20 సంవత్సరాలు వచ్చేటప్పుడు పెళ్లి చేసుకున్నాడు. భార్య పేరు మేరీ. ఈమె తల్లిదండ్రులు కూడా పేదవారే, కానీ దైవభక్తి వీరికి చాలా ఎక్కువగా ఉండేది. అనేక కారణాల వల్ల సరైనటువంటి దైవభక్తి కొరవపడినటువంటి జాన్ బన్యన్ తన భార్య ద్వారా యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడం ప్రారంభించాడు. కానీ ఒకవైపు లోక విధానాలు, మరోవైపు దైవభక్తి, ఈ రెండింటి మధ్యలో ఇతడు చాలా అష్టకష్టాలు అనుభవిస్తూ ఉండేవాడు. ఒక డోలనం చేసే డోలన గడియారంలో ఈయన అటు ఇటు తిరిగేటువంటి స్థితిలో ఉండిపోయాడు. ఒకరోజు ఆదివారం ఆరాధన అయిన తర్వాత బన్యన్ తన స్నేహితులతో ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం అతడు విన్నాడు. ఆ స్వరం ఈ విధంగా ఉంది: నీవు నీ పాపాలను వదిలిపెట్టి పరలోకానికి వెళతావా, లేక నీ పాపపు స్థితిలోనే నీవు మరణించి నరకానికి వెళతావా అని. అతనిలో జరుగుతున్న మార్పులను అతని స్నేహితులు గమనిస్తున్నారు. అయితే జాన్ బన్యన్ ఆధ్యాత్మికంగా గర్వంధుడై ఉన్నాడు. కొందరు స్త్రీలు తిరిగి జన్మించడాన్ని గురించి మాట్లాడుకోవడం విని, తిరిగి జన్మించడం గురించి కొంతమంది స్త్రీలు మాట్లాడుకుంటే అది విని విశ్వాసము మరియు మారు మనస్సుల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునేందుకు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ద్వారానే తండ్రి అయిన దేవునితో సమాధాన పడాలి అని, క్రీస్తు మాత్రమే నీతిమంతుడు అని, ఆయన ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతామని తెలుసుకొని పశ్చాత్తాపంతో యేసుక్రీస్తు వారిని తన హృదయంలోకి ఆహ్వానించాడు. ఈ విధంగా జాన్ బన్యన్ రక్షించబడి ప్రభువులో ఆనందింపసాగాడు. అతనిలోని సందేహం, అవిశ్వాసం, అశాంతి, ఈ ప్రతికూలతనన్నీ కూడా పటాపంచులైపోయాయి. ఇప్పుడు నిర్మలమైనటువంటి మంచి విశ్వాసం కలిగి ఉన్నాడు. తర్వాత 1653లో ఈ జాన్ బన్యన్ గారు ఒక విశ్వాసుల సహవాసంలో చేరినప్పుడు అక్కడి సంఘస్థులు అతనికి బోధించేటువంటి తలాంతు ఉందని గ్రహించారు. కళాయి వేసేటువంటి పని చేస్తూ బైబిల్ సత్యాలను బోధిస్తూ ఉండేవాడిన. అతని ప్రసంగాలను వినుటకు వందలాది మంది తరలి వచ్చేవారు. కొన్ని కూడికలలో ప్రత్యేక సందేకునిగా ఆహ్వానించబడేవారు. అయితే కొందరు పాస్టర్లు అతని బోధనను అంగీకరించలేదు. వారు ఇతని బోధలకు ఆటంకంగా ఉన్నారు. వాళ్ళు